హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ. మగాడు అనగానే లాస్ట్ కొన్ని రోజుల క్రితం నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. మగాడు అంటే ఏంటి అని యాంకర్ అడిగినప్పుడు మగాడు అంటేనే మోసగాడు అని చెప్పేసి ఒక అక్క ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చింది. తను డైరెక్ట్ చెప్పేస్తోంది, 3 సార్లు అడిగినా కానీ మగాడు అంటే మోసగాడు మోసగాడు అని చెప్పేసి అంటోంది. అయితే ఆ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందనంటే, కేరళలో జరిగినటువంటి సంఘటన, బస్సులో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక అక్క జస్ట్ డైరెక్ట్ వీడియో తీసేసి తగిలాడు అది ఇది అని చెప్పేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టేయడం జరిగింది. అది వైరల్ అయ్యి కాస్త ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి అక్కడ చెప్పినటువంటి అక్కని అండ్ ఈ అక్కని నేను పోల్చడం ఎందుకు జరిగిందంటే, ఈ అక్క కూడా మగాడు బస్సులో జర్నీ చేస్తున్నాడు, తెలిసి తెలియక తగిలాడా లేదనుకుంటే ఇంకేదో అని చెప్పేసి అనకుండా డైరెక్ట్ మగాడు నన్ను తగిలాడు కాబట్టి తేడాగాడే అని చెప్పేసి అనుకుని డైరెక్ట్ వీడియో తీసేసి పెట్టేయడము అండ్ చనిపోవడం జరిగింది. అయితే ఆ విషయాన్ని గురించి పూర్తిగా ఒకసారి మన వర్షన్లో మాట్లాడాలనే ప్రయత్నం చేశాను. అండ్ దానికి తోడు అరవింద్ కూడా అమ్మాయిది ఏ తప్పు లేదు సంసం అని చెప్పేసి ఏదో చెప్పుకొచ్చాడు. మరి ఎంతవరకు తన ఇంటెన్షన్ కూడా మనం వినాలి కాబట్టి తెలుసుకుందామని వచ్చాను నేను కూడా. చెప్పు అరవింద్, ఏంటిది? అందరికీ నమస్కారం. నేను మీ అరవింద్ కుమార్. సో భారతదేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రం అండ్ అదేవిధంగా లిటరసీ రేటింగ్లో ద బెస్ట్ స్టేట్గా ఎన్నుకోవడమనే కాదు, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. రాష్ట్రంలో నువ్వు దేశంలో ఏ మూలకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళకి విద్య కంపల్సరీగా ఉంటుంది అక్కడ. అండ్ మోర్ మెచ్యూర్డ్ కేరళ పీపుల్, కుల మత లాంటి భేదాలు కానివ్వండి, అండ్ పార్టీల పరంగా, మతం పరంగా, లేకపోతే కులం పరంగా ఎటువంటి వివక్షత లేకుండా, ఎటువంటి కొట్లాటలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి ఒక అన్నదమ్ములాగా అక్కచెల్లెల్లాగా కొనసాగుతున్నటువంటి కేరళ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకనంటే అక్కడ ప్రతి ఒక్కళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అండ్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లాంటి వాటికి, ఎందుకంటే క్యాజువల్గా ఇలాంటివి జరగాలి అని అంటే ఒకటి వాడికి విద్యన లేకుండా ఉండాలి, లేకపోతే వాడికి మెచ్యూరిటీ లెవెల్స్ అన్నా తక్కువై ఉండాలి, వాడికి మందబుద్ధి అన్నా అయి ఉండాలి. అట్లాంటి వాళ్ళైతేనే ఇట్లాంటి పనులు చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. సో నా ఇంటెన్షన్ ఏంటనంటే, కేరళ రాష్ట్రంలో ఇది జరిగినందుకు చాలా బాధగా ఉన్నాను. ఎందుకంటే ఇదివరకు ముందు ఎక్కడ జరగలేదు, అంటే కేరళలో ఎక్కడ జరగలేదు, మీరు ఏ న్యూస్ వినలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లాంటిది బయటకు వచ్చింది. ఏంటనంటే ఒక మగ మనిషి, క్లియర్గా మీరు వీడియో చూసుకుని, ఒక మగ మనిషి ఆడవాళ్ళని తాకుతూ, అంటే వాళ్ళ ప్రైవేట్స్ పార్ట్స్ కానివ్వండి అండ్ అదేవిధంగా బస్సులో ప్రయాణించేటప్పుడు ఆ పబ్లిక్ ప్లేసులలోకి వెళ్ళడం, ఆడవారిని తాకడం, ఒక తాకిన తర్వాత వచ్చే ఏదో ఏమంటారు సంతోషం కోసం, ఆ ఫీల్ని అనుభవించడం కోసం కొంతమంది చిల్లరగాళ్ళు అట్లా వెళ్ళి తాకి అమ్మయ్య తాకానరా, అది చేసా ఇది చేసా అని చెప్పేసి కొంచెం ఒక రకమైన శారీరకమైనటువంటి అనుభూతిని పొందడానికి అట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. సో అదే తరుణంలో కేరళ రాష్ట్రంలో కూడా దీపక్ అనే అతను, సో అంటే ఎట్లా ఇప్పుడు ఆ సంఘటన ఏం జరిగింది ఏంటి అనేది ఆ క్లారిటీ ఏమైనా తీసుకునేది ఉందా? లేదు అనుకుంటే వేరే వాళ్ళు బస్సుల్లో అట్లా ప్రయాణించేటప్పుడు తగిలి ఆ రకమైన ఆనందాన్ని పొందుతారంటే వేరే సంఘటనని ఉద్దేశించి చెప్తున్నావా? లేదనుకుంటే ఈ దీపక్ అనే విషయంలో దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నావా? వేరే సంఘటన అంటే క్యాజువల్ గా ఆడవారికి బయట పబ్లిక్ లోకి వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో అంత ఏమంటారు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ అనేది లేదు ఈ రోజుల్లో. ఈ రోజుల్లో అంటే ఎప్పటి నుంచో వస్తుంది సరే, ఈ రోజుల్లో కూడా అది 2026లో అండ్ అదే విధంగా ఇదివరకు ముందు కూడా సో స్వేచ్ఛ అనేది లేదు. సో నేనేమనుకున్నా అంటే అది సో ఆ కేరళ రాష్ట్రాన్ని పక్కన పెడితే మిగతా అన్ని ప్లేసులలో ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి, కామన్ అయిపోయాయి. కానీ కేరళలో కూడా ఇటువంటి వ్యక్తి తయారైతున్నాడు అనే దాని మీద నేను ఈ కేరళలో జరిగినటువంటి ఇట్లాంటి వ్యక్తి తయారవుతున్నాడు అని చెప్పేసి అనడానికి ముందు అసలు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని లైవ్ లో, అంటే వీడియో చూసావా నువ్వు? చూసావా? అంటే ఆ సంఘటన, అంటే నువ్వు కేరళలో తయారవుతున్నారు లేదు అనుకుంటే ఇంకొక చోట దేశంలో వేరే వేరే ప్లేసుల్లో జరగవచ్చు, అది వేరే టైంలో వేరే చోట జరిగింది ఏదైనా అంటే అవును వాడు తప్పు చేశాడు కాబట్టి అప్పుడు తప్పు అని చెప్పేసి అని దానికి తగినటువంటి శిక్ష కావచ్చు, ప్రాయశ్చితం కావచ్చు, అది వేరు. కానీ కేరళలో జస్ట్ మొన్న జరిగినటువంటి శుక్రవారం జరిగినటువంటి సంఘటన అంటే నీకే విధంగా దానికి దీనికి ముడిపెడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ వీడియో ఉంది కదా, ఆ వీడియోని చూసిన తర్వాత
నువ్వు ఏం గ్రహించావు వీడియోలో, నీకేం కనిపెడుతుందో అది నేనేం మాట్లాడు. గ్రహించా అంటే, ఆ. సరే ఇదివరకు ముందు అతను చేసిన వీడియోలు అయితే మనకు ఆధారంగా లేవు. ఓకే. కానీ ఆ యువతి, ఆ ముస్తఫా అనే ఆమె మనకేం చెప్పకొచ్చింది, ఇదివరకు ముందు ఇట్లా చేస్తూ ఉంటున్నాడు బస్సులో, ఆల్రెడీ ఇదివరకు ముందు ఒకరిని ఇట్లా టచ్ చేసుకుంటూ వెళ్ళాడు, నేను అది గ్రహించి వీడిని పట్టుకోవాలి అని చెప్పేసి నేను వీడియో రికార్డ్ చేశానని చెప్పేసి ఆమె ఆల్రెడీ మనకి చెప్పింది క్లారిటీగా. సో వాడిని పట్టించడం కోసం, అంటే ఇట్లా ఈ రకంగా చేస్తున్నవాడు అని చెప్పి బయట పెట్టడానికి, నోటి మాటలతో చెప్తే ఎవరు నమ్మరు కాబట్టి వీడియో రూపంగా చూపించి ఇతన్ని పట్టుబట్టి ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఆ వీడియో తీసింది. నువ్వు కూడా చూసావు ఆ వీడియో అన్న, నువ్వు ఆ వీడియోలో నీకు క్లారిటీగా ఆమె ప్రైవేట్ భాగం ఇట్లా తగలడాన్ని కూడా నువ్వు చూసావు, వెనక్కి వెళ్ళినప్పుడు కానీ చెయ్యి ముందుకు తీసుకొచ్చినప్పుడు ఇట్లా అనడం కానీ అది నువ్వు కూడా చూసావు. సో నేను దాన్ని బట్టి అవునవును. మనకేందంటే ఆయన నిలబడ్డటువంటి తీరు, దాని తర్వాత చెయ్యి ఇలా ఆ ప్రైవేట్ భాగాలను ఇట్లా చెయ్యి తగిలిందని చెప్పేసి అనేది మాత్రమే జూమ్ లో కనబడుతుంది మనకు. అంటే మనకు కాదు, నీకు. ఎందుకనంటే సరే తగలడానికి ముందు చెయ్యి తగిలింది సంథింగ్ అది అని చెప్పేసి అనడానికి ముందు ఫస్ట్ వీడియో స్టార్ట్ అయినప్పుడు ఆ దీపక్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ నిలబడ్డాడు అండ్ ఈ యువతి ఎంత దూరంలో ఉంది ఏంటనేది కనబడుతుంది. ఏమి ఆ డిస్టెన్స్ అనేది కనబడుతుంది. అండ్ ఫస్ట్ ఒక ఫ్రేమ్ అయిపోయిన తర్వాత, వాస్తవానికి ఒక వీడియో కాదు అది, పూర్తిగా ఒక వీడియో కాదు, ఫస్ట్ ఒక వీడియో తీసుకున్నది ఈవిడ, దాని తర్వాత ఇంకొక వీడియో, అంటే 2 క్లిప్పుల్ని కూడా ఎడిట్ చేసి పెట్టాను అని చెప్పేసి ఆమె క్లియర్ గా చెప్తోంది. ఫస్ట్ క్లిప్ని సెకండ్ క్లిప్ని యాడ్ చేసినప్పుడు ఫస్ట్ క్లిప్ లో మీరు చూసుకోవచ్చు ఈవిడ కొంచెం దూరం ఉన్నది, తను కూడా దూరమే ఉన్నాడు. దూరం ఉన్నప్పుడు దాని తర్వాత క్లిప్లో కూడా వాస్తవానికి దీపక్ అనేటువంటి వ్యక్తి ఆ వీడియోలో దగ్గరగా లేడు అండ్ టచ్ కూడా కాలేదు, కొంచెం గ్యాప్ ఉంది. కానీ ఆ సెకండ్ వీడియో కూడా తను స్టార్ట్ చేసేటప్పుడు అమ్మాయి ఆ గ్యాప్ ని ఏదైతే ఉందో కవర్ చేయడానికి, అంటే కొంచెం ముందుకు కదిలినట్టుగా కనబడుతుంది. మీరు కావాలంటే వీడియో చూసుకోవచ్చు. ఈయన దూరం ఉన్నప్పుడు ఇలా కొంచెం దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేసే క్రమంలో ఆయన నిలబడ్డటువంటి తీరు 100% ఆవిడ ఇలా నిలబడ్డది కదా, నిలబడ్డప్పుడు ఇట్లున్నాడు. ఇక ఆవిడ ఉన్నది అని అంత పర్టికులర్ గా చూసుకున్నాడా ఏంటి, ఇలా ముందుకు వెళ్ళిపోవడానికి చెయ్యి ఇలా కొంచెం బ్యాక్ వెళ్ళింది అండ్ అదే తరుణంలో ఇంకొకసారి కూడా ఇలా తాకుండా ముందుకు వచ్చింది చెయ్యి. 2 సార్లు తగిలింది, ఓకే 2 సార్లు చెయ్యి తగిలింది. కానీ తగలడానికి ముందు ఈయనకి ఆ ఈవిడికి ఎంత దూరం ఉందో ఆ దూరం అనేది కనబడుతుంది ఒకటి. దాని తర్వాత తగిలింది, ఇంకేదో జరిగింది. నువ్వు అన్నావు కదా ఫస్ట్ పాయింట్ ఏంటంటే గతంలో, అంటే దానికి ముందే ఇంకొక యువతిని ఇట్లా టచ్ చేస్తా ఉన్నాడు, ఇంకేదో చేస్తా ఉన్నాడు అని చెప్పేసి ఆవిడ అన్నదని చెప్పేసి నువ్వు అన్నావు, ఇప్పుడు ప్రస్తావించినావు. అయితే వాస్తవానికి దీపక్ అనేటువంటి వ్యక్తి ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పేసి ఇప్పుడు తీసుకున్నటువంటి వీడియో అదేదో వేరే యువతిని టచ్ చేస్తున్నప్పుడు ఇంకేదో చేస్తున్నప్పుడు అప్పుడు తీసుకోవచ్చు కదా వీడియో. అదే వీడియోని అడ్డం పెట్టుకొని అదే వీడియోని సరే ఫస్ట్ వీడియో ఇదిగో ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు ఇట్లా ఉన్నది అని చెప్పేసి అన్నప్పుడు ఆ వీడియోని చూపించి అదే పబ్లిక్ ప్లేస్ లో బస్సులో ఉన్న వాళ్ళందరినీ ఇదిగో ఇలా హెరాస్ చేస్తున్నాడు, అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అంటే అయిపోతుందిగా. అయిపోయింది. ఫస్ట్ ఆవిడ్ని తీసుకోలేదు, ఇంకేదో సరే ఎందుకు తీసుకెళ్ళదు ఒకసారి క్లారిటీ. ఎవరిని? ఫస్ట్ ఒక అమ్మాయిని ఏదో ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, నీకు వెంటనే వీడియో తీయాలి అనే ఆలోచన నీకు వచ్చిద్దా? సరే రాలేదు, వెంటనే నీ ఫోన్ రెస్పాండ్ అయిద్దా? నువ్వు అనుకున్న స్పీడ్ లో రెస్పాండ్ కాదు. ఆమెను టచ్ చేయంగా ఏమో చూసింది, చూసిన తర్వాత ఇంకొకరిని కూడా టచ్ చేయబోతాడేమో అని చెప్పేసి వీడియో తీసుకునే ఆలోచన వచ్చింది. వెంటనే ఇప్పుడు ఒక్కొక్కల మొబైల్స్ ఒక్కొక్క తీరుగా ఉంటాయి. అక్కడ ఏమన్నా ఆల్రెడీ ఫిక్స్డ్ కెమెరాలు ఉంటే సో మీరు ఇది ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటుంది, మీరు దీన్ని తీయండి, ఆల్రెడీ ఇదివరకు ముందు తగిలాడు అని చెప్పేసి చూపియొచ్చు. కానీ బస్సులో ఏం ఫిక్స్డ్ ఇవి కెమెరాస్ ఉండవు కదా. సో నీ ఫోన్ తీసుకొని వీడియో తీయాలంటే కొంచెం మాక్సిమం ఒక 5 నుంచి 10 సెకండ్ల టైం అని పడుతుంది. ఫోన్ తీయాలని ఇది ఆన్ చేయాలి, పాస్వర్డ్ నొక్కాలి, దాని తర్వాత అది వచ్చిన తర్వాత కెమెరా ఆన్ చేయాలి, అదంతా కొంచెం ల్యాగ్ ప్రాసెస్. అంటే అక్కడ ఫస్ట్ యువతిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ లో అయిపోయిందా? 2-3 ఇప్పుడు ఇట్లా తగలడం ఏముందన్నా, ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి 10 నిమిషాలు పట్టుకోవడం వేరు, ఇట్లా తగిలి వెళ్ళిపోవడం వేరు. సో అది నార్మల్ గా వాడు, ఎందుకంటే అందరి ముందు ఇట్లా పట్టుకోలేవాడు కదా, జస్ట్ ఆ ఫీల్ కోసం ఇట్లా తగిలి వెళ్ళిపోతుండు. సో అది వెళ్ళిపోయింది మహా అంటే 2-3 సెకండ్లలో అయిపోతుంది, అంతే తప్ప చెయ్యి తగిలిచ్చి అయితే ఉంచడుగా. అయితే ఫస్ట్ ఆవిడ్ని ఎవరైతే తాకాడో అప్పుడు ఈవిడికి టైం దొరకలేదు, దానికి తోడు ఫోన్ తీయలేదు. కానీ ఈవిడ మాత్రం సెల్ఫీ ఆన్ చేసేసుకొని వీడియో తీసుకుంటా ఆయన ఎప్పుడు తగులుతాడా ఎప్పుడు దగ్గరకు వస్తాడా అని చెప్పేసి చూడడానికి అయితే టైం దొరికింది అంటావు. అంతే. ఇప్పుడు బస్సులో ఉన్న వాళ్ళందరిలో వయసు ఒక వేరియేషన్స్ ఉండొచ్చు, అర్థమైందా? సో వాళ్ళల్లో
మేబీ ఈ ఇప్పుడున్న ఆమె ఉమ్. కొంచెం అందంగా కానివ్వండి, లేకపోతే ఉన్న వాళ్ళల్లో కొంచెం బెటర్ గా ఉంది. ఉమ్. సో వాడి ఆలోచన విధానం ఏమనుకుంటుంది, ఉమ్. సో ఎలాగైనా ఈమెను తాకాలి, ఈమెని టచ్ చేయాలి అన్న ఆలోచన ఉంటుంది. ఉమ్. సో ఆమె ముందే గ్రహించింది అది. ఉమ్. గ్రహించి వీడు ఎట్లయినా నా దగ్గరికి వస్తాడు, ఉమ్. సో నేను అది వీడియో తీసి ఖచ్చితంగా వీడియో తీసుకోవాలని చెప్పేసి ఆమె ఈ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టింది. అది ఉమ్. తప్ప అయితే అయితే ఈవిడ ఉన్న చోట ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తాగుతాడు, వీడియో తీసుకుందామని చెప్పేసి చూసిందా, నీకు అర్థమైంది. లేదనుకుంటే ఆయన ఎప్పటికైనా రాళ్లే, ఇంకా కొంచెం టైం పడుతుందేమో, లేదు అనుకుంటే నాకు వీడియోలో బలం కావాలి, ఆయన తాకుతున్నట్టు టచ్ చేస్తున్నట్టు కావాలనే ఉద్దేశంతో ఆయన ఉన్న చోటనే ఈమె కదిలి కొంచెం ముందుకు వెళ్ళేసి వీడియో తీసుకున్నట్టు కనబడుతుందా? ఫస్ట్ ఆమె ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి అతను సైడ్ ఉన్నప్పుడు వీడియో తీసుకుంటే ఆ. అతను అది గ్రహించాడు. ఆహా. సో గ్రహించిన వ్యక్తి ఆల్రెడీ వీడియో తీసుకుంటుంది కాబట్టి వచ్చి తగలడు. ఉమ్. సో రెండోసారి వీడియోలో ఆ క్లిప్ యాడ్ చేసిన దాంట్లో సెకండ్ వీడియోలో ఉమ్. అతను ముందున్నాడు, ఏమి వెనుకున్నది. ఉమ్. సో అతను గ్రహించలే, వీడియో తీస్తుందా తీయట్లేదా అనేది గ్రహించలే. ఉమ్. సో మేబీ వీడియో తీసి ఇంకా అయిపోయిందిలే అని చెప్పేసి నార్మల్ గా ఆమె ఏం తీసుకుంది అనేది అతను ఆలోచించరు కదా. నేను తగులుతున్నా అని చెప్పి ఆమెకు నేను ఇప్పుడు ఆమెకు తగిలితే ఆమె వీడియో తీసుకోపోయి ఇట్లా చేస్తుంది అని వాడు ఆలోచించరు కదా, అంటే ఆ పర్సన్ ఆలోచించరు కదా. ఉమ్. సో అయిపోయిందేమో వీడియో అని చెప్పేసి అతను ముందుకు వెళ్ళిపోయాడు, ఈమె కూడా వెనకున్న తరుణంలో ఆ ఒక స్టెప్ ముందుకేసింది. అతను కూడా వెనక్కి తిరగకుండా వీడియో తీస్తుందా తీయట్లేదా అనేది గ్రహించకుండా అతను చేయాల్సిన పని చేసుకొని పోయాడు. సో ఆమె ఫైనల్ గా అవుట్పుట్ కనిపించింది, ఇగో ఇట్లా తగిలాడు అని చెప్పేసి. ఆమె ఏదైతే అనుకుందో ఫస్ట్ ఈవిడ ఆ వీడియో ఆపేసింది అనుకోని తగిలాడని చెప్పేసి నీ ఉద్దేశం ఇక అంతే. అట్లుంది. అయితే ఇందులో ఒక పాయింట్ గమనించు నువ్వు. ముందు నుండి జరిగినటువంటి తరుణం, ఆమె ముందుకు వెళ్ళిన తర్వాత వీడియో తీసుకోవడం ఇదంతా బాగుంది. అండ్ నవ్వుతూ ప్రశాంతంగా ఓకే నైట్ మంచిగా స్మైల్ ఇచ్చుకుంటా వీడియో తీసింది, అంతా ఓకే అయిపోయింది. కానీ ఫైనల్ గా ఒక్క విషయాన్ని గురించి ఆలోచించు. దీంట్లో ఒక తప్పు చేసినటువంటి, అంటే తప్పు చేశాడు అని చెప్పేసి ఈవిడ అనుకుంటుంది, అండ్ నువ్వు కూడా సగం సగం అంతే అనుకుంటున్నావు. కానీ నేను ఏ తప్పు చేయకుండా నా గతం ఏంటో చూడండి, నేను గతంలో ఏదైనా చేశానా, ఇలాంటి వాడిని ఏంటి అని చెప్పేసి తెలియకుండా నా ఫ్యామిలీ, అండ్ నీకు తెలియదు సరే చూసావో లేదో కానీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, అండ్ తను జాబ్ చేసేటువంటి ఏదో కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాళ్ళు, అండ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల వాళ్ళు కావచ్చు. ఈయన ఈ సంఘటన శుక్రవారం జరిగినటువంటి సంఘటన శనివారానికి వైరల్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తనకి ఫోన్ చేసి ప్రత్యేకంగా, అరే ఏదో తెలియకుండా జరిగింది, నువ్వు జర్నీ చేసే టైంలో వెనకాల గమనించలేదేమో, ఏదో తగిలి ఉంటది, కానీ నువ్వు దీనికి బాధపడకు, నువ్వు ఇలాంటి వాడివి కావు కాబట్టి దీని గురించి ఆలోచించకు, నువ్వు ధైర్యంగా ఉండు, ఏదైనా జరిగితేనో ఇంకేదైనా ఉంటేనో దాని గురించి మనం చర్చిద్దాము అని చెప్పేసి అంతమంది సపోర్ట్ చేసి అంతమంది ఓకే అని చెప్పేసి అన్నా కానీ, అరే నేను చేయనటువంటి తప్పుకి నేను బలైపోయాను, ఇంత వైరల్ అయిపోయింది వీడియో, దానికి తోడు అందరి దృష్టిలో సరే నా గురించి తెలిసిన వాళ్ళకి నేను తప్పు చేయలేదు, కానీ నా గురించి తెలియని వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఈ ఏజ్ లో కూడా ఇంత కీచకుడు, బస్సులో మహిళలకు రక్షణ లేదు, కామన్ గా చెప్తానే ఉంటారుగా ప్రతి చోట, రోడ్డు మీద కానీ బస్సులో కానీ ఇంకేడైనా ఏదైనా మగాడి తప్పు ఉన్నా లేకున్నా కానీ మగాడిది తప్పే, ఎక్కడ రక్షణ లేదు, బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎక్కడ కానీ మహిళలకు స్వేచ్ఛ అనేది లేదని చెప్పేసి వేసుకుంటారు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆవిడ వీడియోల కింద కూడా, మగాడు ఇట్లా మగాడు అట్లా అది ఇదని చెప్పేసి ఆల్రెడీ వేసుకుంటున్నారు. అండ్ సగం మంది అందరూ ఫోన్లు చేసి మెసేజ్లు చేసి ఏంద్రా నువ్వు అట్లా ఇట్లానా అని చెప్పేసి 90% సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటే, కనీసం 10% అయినా నువ్వు లంగా, నువ్వు ఇట్లరా అట్లరా అని చెప్పేసి అంటున్నప్పుడు అదంతా భరించక చివరికి ఆయన చచ్చిపోయాడు. తప్పు చేసేటోడే, ఈ శారీరక ఆనందం పొందేటోడే ఇట్లా అట్లా చేసుకునేటోడు ఉంటే ఇవాళ ఇలా సూసైడ్ చేసుకొని చచ్చేటోడా? ఒకటి, ప్రతి ఒక్క మనిషిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, లోపాలు ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి. సో ఒక మనిషి మృగంలాగా మారడానికి సెకండ్ పట్టదు, మంచోళ్ళలాగా మారడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో అప్పటిదాకా మంచిగా ఉన్న వ్యక్తి అని మంచి క్యారెక్టర్, ఒక గుడ్ హ్యాబిట్స్ తోని జాబ్ చేసుకుంటా, సరే వాళ్ళు ఇదివరకు ముందు పాస్ట్ ఎవరైతే చూసారో, అతనితో ఎవరైతే కలిసి జర్నీ చేశారో వాళ్ళ వరకైతే చెప్తారు, ఎట్లా అరే నువ్వు ఇట్లా నువ్వు అట్లా మంచోడివి, సో నువ్వేం బాధపడకు అది అని చెప్పేసి. ఫ్యామిలీ వాళ్ళకి ఎంతైనా ఇంట్లో కొడుకు మంచి చేసినా చెడ్డ చేసినా కన్నపేగు బంధం కాబట్టి వాళ్ళకి మంచి అవుతుంది. సో నువ్వు ఇన్ని చెప్పిన నువ్వు
ఏమో అప్పటికప్పుడు కోరికలు కలిగినవేమో, అంత మంచి అందమైన అమ్మాయిల్ని చూడంగానే శారీరక ఆనందం పొందాలనుకున్నాడేమో అనే విధంగా నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? సో అది వరకు ముందు లేని హ్యాబిట్ ఇప్పుడు ఒకటి పుట్టుక నుంచే నడవడం అనేది రాదు. ఒకసారి ఒకళ్ళని చూసి నేర్చుకున్న తర్వాత వచ్చింది. దాని తర్వాత కొన్ని కొన్ని ఎదుగుతున్న కొద్దీ కొన్ని అలవాట్లు, కోరికలు అనేటివి మనిషిలో ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి. సో అప్పటి నుంచి ఇదివరకు ముందు నుంచి వాళ్ళకి అంటే వాళ్ళ చుట్టాలకి లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళతో పనిచేసినటువంటి కొలీగ్స్ కి తెలియకుండా చేశాడేమో. తెలియకుండా చేశాడేమో. ఇప్పుడు తప్పు చేస్తున్నది నేనైతే బహిరంగంగా చెప్పుకోను కదా. నేను తప్పు చేస్తున్నా పలానా అది ఇది అని చెప్పేసి బహిరంగంగా నేను చెప్పుకోను. సో ఎందుకంటే తప్పు 10 మందికి తెలిస్తే అది రేపటి రోజున తలెత్తుకొని తిరగలేము కాబట్టి, అందరిలో కలిసి ఉండలేము కాబట్టి తప్పుని ఎవరు చెప్పుకోరు. సో ఎప్పటి నుంచో చేస్తున్నడేమో, లేకపోతే అప్పటే మొదలైందేమో ఆ కోరిక, అట్లాంటి అలవాటు అనేది. సో చెప్పుకోరు కాబట్టి వాళ్ళకి మంచి అయింది. సో ఈమె ఈ రకంగా అతను గుట్టును అనేది బయట పెట్టింది. సో అట్లా కూడా నువ్వు అనుకోవచ్చు కదా. గుట్టుని బయట పెట్టిందా? అంతే కదా, ఆబ్వియస్ గా. అయితే నువ్వు వివరించే విధానం కావచ్చు, లేదు అనుకుంటే ఇదిగో ఎక్స్ అనే పర్సన్ ఇలా అలా అని చెప్పేసి అంటున్నప్పుడు పర్టిక్యులర్ గా మగాడు లంగా దొంగ అని చెప్పేసి అనేది కాకుండా అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ బస్సులో కావచ్చు, తర్వాత కావచ్చు, ముందు కావచ్చు, అవన్నీ నువ్వు ఒకసారి ఆలోచించినప్పుడు అండ్ దాని మీద కొంచెం మెచ్యూర్గా ఆలోచించినప్పుడు అర్థమయ్యేది ఏంటంటే ఫస్ట్ వీడియో పెట్టిన దాంట్లో ఆయన నిలబడ్డ ప్లేసు, ఈవిడ ఉన్నటువంటి ప్లేసు దరిదాపుల్లో కూడా దూరం ఉండే. దాని తర్వాత రెండో క్లిప్లో వచ్చేసి ఆయన దగ్గరికి వాలడం అంటే కొంచెం దగ్గరగా వెళ్ళడం క్లియర్ కట్గా కనబడుతోంది. అండ్ ఆయన తగులుతాడా లేదా అనేది ఆ వర్షన్ ఏదైతే ఉందో కొంచెం తీసుకునేటప్పుడు అంటే ఈవిడ కావాలని దగ్గర జరిగిందా, లేదనుకుంటే సెల్ఫీ తీసుకునేటప్పుడు కొంచెం ఇట్లా వాలాలి కదా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళిందా అనేది అక్కడ కనబడతా ఉన్నది క్లియర్. ఆ వీడియో చూసినటువంటి 90% అందరికీ కూడా అర్థమవుతుంది. సరే దీన్ని పక్కన పెట్టినా కానీ తర్వాత ఏం జరిగింది, చనిపోయాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టారు, సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది, మావాడు ఇట్లా బాధపడి మానసిక క్షోభ అనుభవించలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పేసి అన్నారు, అయిపోయింది. ఏ తప్పు చేయకుండా ఇంత మంచిగా ఎటువంటి తప్పు చేయనటువంటి ఈ అక్కని సండే రోజున అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. అంటే ఏ తప్పు చేయకుండానే, ఈవిడ కావాలని వీడియో తీయకుండానే, కావాలని సోషల్ మీడియాలో పెట్టకుండానే, సో ఇదంతా చేయకుండానే చివరికి పోలీసులు కూడా అరే బాబు తప్పే, ఇంకేదో సంథింగ్ జరిగింది, అక్కది తప్పు లేకపోయినా కానీ ఈవిడ్ని తీసుకొని వెళ్ళేసి లోపల పెట్టాలని చెప్పేసి అంత పిచ్చిగా ఆలోచించారా పోలీసులు? ఇదంతా జరుగుతున్నప్పుడు ఇదంతా సంఘటన ఏదైతే ఉందో దీని గురించి అవకాశం ఉంటే రేపటి రోజున ఏదైనా వాస్తవానికి ఈవిడ మాత్రమే కాకుండా ఆ బస్సులో వేరే వాళ్ళు జర్నీ చేస్తా ఉన్నారు, వాళ్ళని కూడా రేపు మాపో విచారించే అవకాశం ఉంటుంది. అండ్ వాస్తవంగా సరే నేను నువ్వు మంచోడు అని చెప్పేసి నేను అనడమో, చెడ్డోడు అని చెప్పేసి నువ్వు అనేయడమో అయిపోలేదు. ఆయన క్యారెక్టర్ ఎట్లా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఆ ఊళ్ళో గానీ, ఆ వాళ్ళ ప్రాంతానికి గానీ, లేదు గతంలో ఇలాంటివి ఏదైనా సంఘటనలు ఉన్నాయా, ఇంకేమైనా చేశాడని చెప్పేసి 100 రకాలుగా ఆలోచించిన తర్వాత వాస్తవంగా నువ్వు చెప్పేటువంటి వర్షన్ దీపక్ లో ఉంటే 100% ఈవిడ్ని క్లియర్ కట్ గా రిలీజ్ చేస్తారు. లేదు ఈవిడ గానీ కావాలి అంతా క్రియేట్ చేసింది, ఆ బస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, లేదు ఆయన ఇట్లాంటిది ఏం చేయలేదు. వండర్ ఏంటంటే ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అక్క వచ్చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్ అక్క కాబట్టి ఆ వీడియో ఏం వైరల్ అవుతుందా, ఏం చేస్తే అవుతుందా, ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి అక్కకు కూడా తెలుసు. అండ్ ఆ తరుణంలో తీసుకున్నటువంటి వీడియో సరే 100% అక్కదే తప్పు అని చెప్పేసి నేను అనట్లేదు, అండ్ నువ్వు అన్నటువంటి వర్షన్ కూడా అదే కరెక్ట్ అని చెప్పేసి కూడా అనడానికి లేదు. ఓకేనా? అండ్ చూద్దాము దీని గురించి విచారణ ఏం జరగబోతోంది. అండ్ వాస్తవానికి తప్పు చేసినటువంటి వ్యక్తి చనిపోవడానికి ఆస్కారం లేదు, అండ్ అతను ఎంత క్షోభ అనుభవించాడనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అండ్ చూద్దాము మేబీ రేపెల్లుండో 3-4-5 రోజుల్లో దీని గురించి విచారణ చేసి ఫైనల్ ఏంటిది అని చెప్పేసి చెప్పాలని అక్కడ డిపార్ట్మెంట్ కి కూడా ఆదేశించడం జరిగింది. అండ్ చనిపోయిన తర్వాత కేసు పెట్టారు అంటే ఆమెను అరెస్ట్ చేశారు, ఎందుకంటే ఆమె అప్లోడ్ చేసిన వీడియో వల్ల ఒక ప్రాణం పోయింది కాబట్టి, సరే అప్లోడ్ చేసిన వీడియో వల్లనే పోయింది కాబట్టి పోలీసులు కంప్లైంట్ తీసుకొని ఆమెను అరెస్ట్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ లో ఆమె ఏం చెప్తుంది, ఏంటి చివరికి ఏం తేలుతుంది అనేది ఖచ్చితంగా మేము వివరించి, సరే ఇప్పుడు నేను మాట్లాడిన వర్షన్ కరెక్టా లేకపోతే అన్నదే కరెక్టా అన్నది ప్రతిదీ మీకు ఒక ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వి ఇన్ఫర్మేషన్ అనేది మీకు జారీ చేస్తూ ఉంటాం. సో మీరు ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి.
ఇంకొక 2-3 రోజుల్లో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని గ్యాదర్ చేసుకొని ఎవరు తప్పు అనేది ఖచ్చితంగా కూర్చొని ఇదే ప్లేస్లో కూర్చొని అన్న నేను చర్చించుకుంటాం. సరే నాది తప్ప, ఆయన కరెక్టా, నాది కరెక్టా అనేది ప్రతి ఒక్కటి కూడా ఆమె చెప్పే మాటల్లోని ఆ ఇన్వెస్టిగేషన్లో తేలే యొక్క రెస్పాండ్ లోనే ఉంటుంది. ఓకే, దయచేసి ఫైనల్ గా ఒక్క మాట చెప్తున్నాను. సొసైటీలో మంచి అనేటోళ్ళు మగాడా అని చెప్పేసి అన్నప్పుడు 100% కాదు. అండ్ మంచి అనుకున్నప్పుడు లేడీసా అని చెప్పేసానంటే అది కూడా కాదు. కేవలం జెండర్ ని చూసి మీరు మంచి చెడు అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయకండి దయచేసి. ఎందుకనంటే మగాడంటే ప్రతోడు అంతే కాదు, ఆడదంటే అందరూ అంతే కాదు. కాబట్టి వాస్తవంగా ఆయన తప్పు చేశాడని కంటే తప్పు అని చెప్పేసి అనడానికి ట్రై చేయండి. ఎందుకనంటే ఇదే సొసైటీలో కొన్ని వందల వేల మంది చెడ్డోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. కాబట్టి అతని క్యారెక్టర్ ని చూడండి తప్ప జెండర్ ని చూసి మీరు ఫైనల్ చేయకండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏదైనా వస్తే మాత్రం 100% మీకు అందించడానికి అయితే ప్రయత్నం చేద్దాము. అండ్ మీ అభిప్రాయం ఏంటి దీని గురించి, ఈ సంఘటనలో వాస్తవం ఏంటి, ఇంకా సంసం అని చెప్పేసి ఏదైనా అనుకుంటే మాత్రం మన వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ విషయాన్ని గురించి నెక్స్ట్ అప్డేట్ ఏదైనా మీకు కావాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.